ఆదోనిలో మాత్రం సర్పంచులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి కార్యకర్తలు అయితేనేమి, మిగతా గ్రామాల్లో నాయకులైతేమి గ్రామ సర్పంచులు ఏ విధంగా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇష్టాతరంగా గ్రామాల్లో ఎక్కడ పడితే ఏది పడితే అదే వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నారు. కాబట్టి అదే విషయం ఇక్కడ సబ్ కలెక్టర్కి సార్కి మేము వినతిపత్రం ఇవ్వడం అనేది, మేము గ్రామాల్లో సర్పంచ్గా ఒక సేవకుడుగా చాలా బాధ్యతంగా పార్టీలకు అతీతంగా మేము పని చేస్తున్నాం. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడినాం. మీకంటే మేము గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే కోరిక మీకంటే మాకు బలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఈ మాట, గతంలో మా నాన్న సర్పంచ్ చేసినాడు, మా నాన్న సర్పంచ్ పని బాగా చేసినాడు కాబట్టి ఈరోజు నేను రెండోసారి ఎన్నుకోబడినది. అదేవిధంగా మేము మీకంటే బాధ్యతగా మేము పనిచేస్తాం. ఎందుకంటే మరి మా తరాల్లో ఎవరైనా నిలబడితే కూడా పలాని సర్పంచ్గా ఉన్నప్పుడు బాగా చేస్తారనే ఉద్దేశంతో పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్న 4 సార్లు అయినారు, మేము 2 సార్లు అయినాం, ఇంకా వాళ్ళు 3 సార్లు అయినారు. ఇట్లా చాలామంది సర్పంచులు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. మేము ముందుగానే పల్లె పండుగలో సార్ చెప్పినాం, ఎమ్మెల్యే సార్కి, సార్ మేము మీ కూటమి ప్రభుత్వం ఏ నాయకుడు వచ్చినా మేము గ్రామానికి సహకరిస్తాం, గ్రామం కోసం పార్టీలు పక్కన పెడతామని ఆయనకు నేను పల్లె పండుగ మీటింగ్లోనే బహిరంగ చెప్పేసినాం. కాబట్టి మా వంతు ఇంకా 1 సంవత్సరం 2 నెలలు ఉంటాం. ఈ సంవత్సరం 2 నెలల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా మేము ముందుండి మా పార్టీని పక్కన పెట్టి మేము మా గ్రామ అభివృద్ధి కోసం మేము మీ దగ్గర ఉండి మా గ్రామాన్ని బలోపేతం చేసే విధంగా మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించండి, మీకు సహకరిస్తాం. మా డిమాండ్ ఏమంటే గ్రామ సర్పంచులను పరిగణలోకి తీసుకోవాలి సార్. ఏ విషయమో ఎన్ఆర్జీఎస్ అయితేమి మిగతా ఏ విషయాలు అయితే కూడా అధికారులు వస్తే ఫస్ట్ కూటమి కార్యకర్తల దగ్గర పోతారు, కానీ గ్రామ సర్పంచ్ దగ్గర పోవడంలే. ఇది ఏంది అంటే ఇప్పుడు మేము ప్రజల చేత ఎన్నికబడినాం. ప్రజాస్వామ్యంలో ఆ రోజు ఆదోని మండలంలో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది ఇక్కడ నా విలేకరులకు తెలుసు, ఇక్కడ ఉన్న ఆదోని నియోజకవర్గ ప్రజలకంతా తెలుసు. ఓరిలో ఒక గ్రామంలో 3-4 పోటీ చేస్తే ఆ పోటీ చేసిన మేము ఎన్నుకోబడి జరిగినది. ఎవరు ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి కానీ ఇనామినేషన్ చేసి కానీ ఎక్కడ జరగలే. కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేసినారు, మమ్మల్ని బాధ్యతంగా నిలబెట్టారు. అక్కడ మీరు వీళ్ళైతే మా గ్రామానికి పని చేస్తారు అనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసినారు. కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం. ఇంకా సంవత్సర కాలంలో మాతో మీరు పని చేర్చుకోండి, మేము చేయడానికి రెడీ ఉన్నాం. అంతేగాని మమ్మల్ని పక్కన పెట్టే ఉద్దేశం మంచిది కాదని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మా సహకారాన్ని తీసుకునండి, గ్రామాన్ని మనిద్దరం కలిసి అభివృద్ధి చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ప్రధానం. మా బైచిగిరి గ్రామ సర్పంచ్ వడ్డే మహాదేవ. మేము ఆదోని మండలంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు మూకమ్మడిగా ఇక్కడ గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం అందించడం జరిగినది. మేము గతంలో సొంత గుర్తులతో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా సొంత గుర్తులతో అన్ని గ్రామాల్లో మేము గ్రామ సర్పంచులుగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినాము. ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మేము ఎన్ఆర్జీఎస్ కింద పనులు గుర్తించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అన్ని గ్రామాల్లో మా సర్పంచులు తీర్మానాలు ఇచ్చి పనులను గుర్తించినారు. పనులు చేసే విషయంలో ఎటువంటి తీర్మానం లేకోకుండా పనులు గుర్తించేంత వరకే మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు పనులు చేసేటప్పుడు ఎటువంటి తీర్మానం కానీ లేకుంటే సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ పనులు జరగడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒకవేళ అక్కడ ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా ఖచ్చితంగా సర్పంచ్ని కలిసి తీర్మానం తీసుకొని అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్లో డబ్బులు పడేవి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ కొత్త బిల్డర్ తయారు చేసి మా గ్రామ పంచాయతీ ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ జాయింట్ అకౌంట్ కానీ నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత వ్యక్తులను తయారు చేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా చేస్తున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో ఏదైనా కనీసము పనులు గుర్తించే కానీ రెండో ఫేజ్ కానీ వస్తున్నాయి. కనీసం ఫస్ట్ ఫేజ్ పనులు గుర్తించినాం, పనులు చేస్తున్నారు. రెండో ఫేజ్లో కనీసం పనులు కానీ గుర్తించే ప్రమేయం లేకుండా సర్పంచులది వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ పనులు చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికైతేనేమి అధికారులకైతేనేమి పూర్తి స్థాయిలో ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి కానీ మెమోరాండం ఇచ్చినాము. ఆయన కానీ మాకు
స్పందించి ఏదో విధంగా దీన్ని సాల్వ్ అయ్యి ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క హక్కుల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి గ్రామానికి రాష్ట్రానికి రాష్ట్రపతి ఎట్లో గ్రామానికి సర్పంచ్ రాష్ట్రపతి. కాబట్టి ఈ చట్టరీత్యా పూర్తి స్థాయిలో ఇది వ్యతిరేకమని మా గ్రామ సర్పంచులంతా ఈరోజు ముఖమ్మడిగా అంటున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరగకోకుండా కూటమి నాయకులైతేనేమి అలాగే అధికారులు అయితేనేమి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి అదేవిధంగా ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చే విషయంలో కానీ బెనిఫిషియరీ లిస్టు తయారు చేసే విషయంలో కానీ ఎవరో వాళ్ళకి తోచిన వాళ్ళకి లిస్టు తయారు చేసుకుంటున్నారు. కాబట్టి బెనిఫిషరీస్ తయారు చేసే విషయంలో కానీ గ్రామ సర్పంచ్కి తెలియజేస్తే మేము గ్రామ సర్పంచ్గా బెనిఫిషరీ లిస్ట్ కానీ మేమే తయారు చేస్తాం. కాబట్టి అందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే ప్రజలకి పేద ప్రజలకు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. అధికారులు కానీ నాయకులు అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరగకోకుండా మా యొక్క హక్కులు కనీసం మేము 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఒక సుమారు 16 నెలలే మా పదవీ కాలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మమ్మల్ని గుర్తించి రాబోయే రోజుల్లో పనుల విషయంలో అయితేనేమి తీర్మానాల విషయంలో అయితేనేమి సర్పంచ్ అకౌంట్లు జాయింట్ అకౌంట్లు అయితేనేమి ఖచ్చితంగా వచ్చి మా యొక్క హక్కులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయకుండా రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి నాయకులు కానీ అధికారులు కానీ తోడ్పడతారని ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. విరుపాపురం గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున మేము సబ్ కలెక్టర్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మా యొక్క ప్రమేయం లేకుండా గ్రామాలలో పనిచేయడానికి వారు మాకు సంబంధించినటువంటి తీర్మానాలు తీసుకోకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎక్కడైతే అనుకుంటున్నారో కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ అనుకుంటున్నారో అక్కడే వేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు కూడా వెండర్ ఐడి ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు ప్రైవేట్గా రేపు నాసిరకం పనులు చేస్తే కూడా ఎవరు అడుక్కోకున్నట్ల అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క పనికి ఈ యొక్క అధికారులు కూడా వాళ్ళు ఏ విధంగా వత్తాసు పలుకుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. గతం ప్రభుత్వంలో తీసుకుంటే మా ప్రమేయం పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు. ఎక్కడైనా ఎన్ఆర్జీఎస్ వర్కులు జరిగితే ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా నాసిరకంగా వర్క్ జరిగినా మేము అడగడానికి ఉంటుందని చెప్పేసి ఆ విధంగా అప్పుడు ప్రభుత్వాలు పోయినాయి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి ఉన్నాయంటే చట్టవిరుద్ధమైనటువంటి పనులకు కూడా వాళ్ళు మా యొక్క ప్రమేయం పెట్టుకోకున్నట్లు చట్టవిరుద్ధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ వాళ్ళు రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు వేయడం కానీ నాసిరకంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరిగినప్పుడు మేమందరం సర్పంచ్లు ఒక మాట ముందు బైకాట్ చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క వర్కులలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లేదు. కాబట్టి మాకు కూడా గ్రామ సభలు పూర్తిగా మేము వాటిని బహిష్కరిస్తాం. రేపు ఇదే విధంగా ఎవరైనా అధికారులు కూడా మా తీర్మానాలు లేకుండా వాళ్ళకి ప్రైవేటు వ్యక్తులకు మా గ్రామాలలో పని ఇస్తే మాత్రాన ఖచ్చితంగా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము కోర్టు వరకు వెళ్తాం. ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా మా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మేము నేరుగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సర్పంచులందరూ వెళ్ళి నేరుగా మా యొక్క సమస్యను విన్నవించుకుంటాం. ఈ సమస్యను మీరు స్థానిక ఎమ్మెల్యే మీరు గుర్తించుకొని మీరు ఈ యొక్క సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము మౌనంగానే మా యొక్క వినతిని సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఇట్లే పునరుద్ధరణ చేస్తే మా నుండి మీరు కూడా ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేస్తూ మమ్మల్ని కూడా వాటిలో ప్రమేయం చేస్తూ డెవలప్మెంట్కి మా సహకారం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు ఇస్తున్నటువంటి నిధులను పక్కదారి పట్టించడం అనేది వాస్తవంగా రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. దానికన్నా దారుణంగా మీరు ప్రవర్తించడం అని చెప్పేసి ఇంకా బాధాకరమైన విషయం. మేము కొంచెం పవన్ కళ్యాణ్ వచ్చాడంటే కొంచెం సంతోషపడినాం. ఎందుకంటే ఆయన సర్పంచ్లో ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి మా నుండి ముఖ్యంగా ముందుగానే గ్రామ సభలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకోవడానికి తీర్మానాలు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే అత్యధికంగా అన్ని గ్రామాలు సభను ఏర్పాటు చేసుకొని సమస్యలను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ వర్కులలో మా ప్రమేయం లేకుండా అనాధికారికంగా ప్రైవేటు వ్యక్తులు పనిచేయడం అని చెప్పేసి బాధాకరమైన విషయం. ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాం కూడా మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోతే మేము వాటిని బహిష్కరిస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు లోకేష్, బల్లెక్కల్ గ్రామ సర్పంచ్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ఓన్లీ ఆదోన్లో ముఖ్యంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది అనేది కొంచెం. ఎందుకంటే తీర్మానాలపై సంతకం లేదు, నా సంతకం లేకుండా మా ఆదోని మండలానికి సంబంధించిన గ్రామాలలో మా ప్రమేయం లేకుండా ఎన్ఆర్జీఎస్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా నాసిరకం పని జరిగినప్పుడు గ్రామ సభలలో ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి వర్కుల మీద మమ్మల్ని ప్రశ్నించవద్దని చెప్పేసి ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కానీ మేము
చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మా ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి మమ్మల్ని అడగరాదు. మేము కూడా ఆ గ్రామ సభలను అటెండ్ కాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఆదోని మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా, సర్పంచ్లో తీర్మానంలో సంతకాలు లేకుండా సొంతంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా సర్పంచ్ తెలియకుండా రోడ్డు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మేము అభివృద్ధికి ఎక్కడ ఆటంకం మేము కలిగించాము. మాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా, ఓకే మీరు కూడా చూపిస్తాను చూడండి, నెట్టెగా గ్రామంలో రీసెంట్గా ఒక 5 లక్షలతో రోడ్ వేశారు. ఆ రోడ్ వేసిన ఒక అధికారులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, ఆ రోడ్ వర్క్ చేసే కార్యకర్తలు అయితేనేమి, ఎవరైనా ఒక్కరు కూడా సర్పంచ్ ఒక్క మాట చెప్పలేదు. మేము ఊళ్ళోనే ఉంటాం, ఎక్కడ నాకనే కాదు ఈ మండలంలో ఉన్న సర్పంచ్కి ఎవరికి కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాటికి ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఒత్తాసు పడుతూ ఉన్నారు. అంటే గ్రామానికి సర్పంచ్ అంటే ఎలాగో వాళ్ళకి తెలియదా? సర్పంచ్ సంబంధం లేకుండా ఊరు వర్క్ చేస్తారా? గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్ అడుగుతారు. ఏదైనా కానీ సర్పంచులకు అయితే ఏదైతే ఊర్లో గ్రామంలో ఏదో సమస్య ఏమైనా ఉన్నాయంటే సర్పంచ్ తెలిసి ఉంటుంది. అది ఎక్కడ వేయాలనేటువంటి సర్పంచ్ తెలిసి ఉంటుంది. అది కాకుండా ఎక్కడో వాళ్ళు తోచిన దగ్గర వేస్తూ పోతా ఉంటే సమస్య వస్తేనేమో సర్పంచ్ ప్రశ్నిస్తారు. మరి మేమేమో ప్రశ్నించాలి? ఈరోజు మమ్మల్ని అడగకుండా ఊళ్ళో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. మీకైతే ఒకవేళ మేము గ్రామసభ రావాలని ఖచ్చితంగా గ్రామసభ పిలుస్తున్నారు తప్ప మాకు ఒక విషయమే చెప్తా ఉన్నారా? అధికారులు ఒక మాట చెప్పట్లేదు. అధికారులు వాళ్ళకి ఒత్తాసు పడుతూ ఉన్నారు. దీనిని గమనించి అదే విషయం పైన మేము ఈరోజు సబ్ కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఇలాగే ముందు కొనసాగితే ఖచ్చితంగా మేము అందరం కూడా మూకుమ్మడిగా గ్రామ సభలో బాయ్కాట్ చేస్తాం. గ్రామ సభ ఎవరూ వెళ్ళాం. దీన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ మీడియా ముఖ్యంగా తెలుపుతున్నాను. నా పేరు ఎన్బి రామరాజు, నెట్టె గ్రామ సర్పంచ్ అండి. లొకేషన్ ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మేము సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకనగా మా ఆదోని మండలంలోన 38 గ్రామాలు ఉంటే 38 సర్పంచులు వచ్చాం. ఎందుకు? మామూలుగా అయితే మీటింగ్కి రావాలి, లేదా మేము ఏమైనా బిల్ ఏదైనా ఫండ్స్ ఏమైనా దానికి సంబంధించి రావాలి. కానీ ఈరోజు అదే పనికి అందరూ కమాండ్ అయ్యి ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే, ఊరికి సమస్య వస్తే సర్పంచ్కి సంబంధం, మరి సర్పంచ్కి సమస్య వస్తే మరి ఎవరు చూడాలి? కాబట్టి మా ఇన్ని ఏళ్లలో 3 సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లోనే ఉన్నాం, సర్పంచ్ గారి పదవిలోనే ఉన్నాం. కానీ ఎప్పుడు ఏ రోజు రాని సమస్య ఈ రోజే ఎందుకు వచ్చిందంటే, కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు. అందుకని మేము ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ముందు వచ్చే సర్పంచులకైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సర్పంచ్కి న్యాయం జరగాలి. ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు మా ప్రమేయం లేకుండా, మా సిగ్నేచర్ లేకుండా, మా అవసరం లేకుండా పల్లెల్లో పనులు జరుగుతున్నాయి. ఎలా? ఇంతకుముందు అనేటోళ్ళు సర్పంచ్ వచ్చేసి ఊరికి రాణి రాజు అని. ఇప్పుడు ఎక్కడుందండి? అది చెప్పుకోవాలంటే నాకు వస్తుంది నాకు. ఎందుకంటే పల్లెటూరులోన ఏదైనా కాలువ మురికైందనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు. ఏదైనా ఇంకా గలీజుందంటే సర్పంచ్ ఇంటికే వస్తారు. చివరికి బల్బు పోయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు పోయిన సర్పంచ్ ఇంటికే వస్తారు. మళ్ళీ సర్పంచ్కే సమస్య వచ్చింది కదండి, మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? కాబట్టి ఇక్కడుంటైనా కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు. ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి. ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరికే రాండి, మేము నెరవేరుస్తాం. ఎందుకంటే మేము మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మా దగ్గరికే రండి. వేరే వాళ్ళు రోడ్లు వేయడం, వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు సర్పంచ్కే చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సువర్ణ, మా ఊరు సాంబగల్ సర్పంచ్. నేను సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఆదోని మండలంలో సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ కాదని మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మొదట్లో పనులు గుర్తించండి అని తీర్మానాలు తీసుకున్నారు. అందరు తీర్మానాలు ఇచ్చినాము. మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి కావాల్సిందే. గ్రామాలు తప్పదు. మాకు వచ్చే నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి నిధులు వస్తే ఇంకా మేము సంతోషిస్తాము. కానీ ఇక్కడుండే ఆదోని మండలంలో పరిస్థితి ఏమంటే, సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల, సర్పంచులతో సంప్రదించుకోకున్నట్ల ఏకపక్షంగా
ఈరోజు పనులు చేస్తున్నారు. మరి కనీసము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు పని చేస్తే డబ్బులు అకౌంట్లోకి పడి జాయింట్ అకౌంట్లోకి పడి ఆ నాణ్యత పరిశీలించిన తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించేవాళ్ళము. కానీ ఈరోజు సర్పంచులతో ఎలాంటి సంబంధం లేకున్నట్ల ఈరోజు ఏకపక్షంగా రోడ్లు వేసి ఈరోజు సర్పంచుల హక్కుల్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఏమి లెక్క చేయడం లేదు సర్పంచులని మా అందరి బాధ. ఈరోజు సర్పంచులు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మేము కూడా ఉద్యోగస్తుల్లో భాగంగానే అందరు సర్పంచులు పనిచేస్తున్నారు. వాళ్ళ నిధులతోన ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు. మరి ఉపాధి హామీ నిధులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వచ్చినాయి. కానీ వీటికి సంబంధించి ఇంతవరకు తీర్మానాలు తీసుకోకుండానే కొంతమంది బెదిరిస్తున్నారు. మీ తీర్మానాలు అవసరం లేదు, మేము కలెక్టర్తో తీర్మానం తీసుకొని పనిచేస్తామని బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచే అధికారి, నాయకుడు కూడా. మరి ఈరోజు సర్పంచుల్ని గౌరవించుకోకున్నట్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? సర్పంచులు సరైన గౌరవం ఇస్తాము, గతంలో ప్రభుత్వము మీ నిధులనంతా పక్కదారి పట్టించింది, మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. చాలామంది సర్పంచులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించినారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత సర్పంచులంతా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి లేదా వాళ్ళ అనుయూయులకి ఈరోజు అధికారం కట్టబెట్టి ఈరోజు పనులు అప్పు చెప్పడము, అక్కడ నాణ్యత ఉందో లేదో తెలియని పరిస్థితి. సర్పంచులు కూడా లెక్క చేయకున్నట్లు అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు. ఈ అధికారులు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సర్పంచుల్ని లెక్క చేయడం లేదు. అందుకోసమే ఈరోజు మా హక్కుల్ని వాళ్ళు కాళ్ళు రాస్తున్నారు. కాబట్టి అందుకోసం మా హక్కును పరిరక్షించాలని ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాను, వాళ్ళ అధికారులతో మాట్లాడతామన్నాడు. ప్రత్యేకంగా పిఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు హౌసింగ్ కానీ లేదా గోకుల్ షెడ్లు కానీ లేదా అర్హులైన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల, సర్పంచులతో సంతకాలు లేకున్నట్ల చేయడానికి లేదు జనరల్గా. ఎందుకంటే దాంట్లో అర్హులు ఎవరో అనర్హులు ఎవరో పరిశీలన చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచులది ఉంది. కానీ ఇవన్నీ కాకున్నట్లు ఈరోజు ఏకపక్షంగా మేము ఇండ్లు శాంక్షన్ చేస్తాము అని ఆ రకంగా కొంతమంది కార్యకర్తలు లిస్టులు తయారు చేయడము, ఆ రకంగా వాళ్ళు తీసుకోపోవడం ఇవన్నీ జరుగుతుంది. పాత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు కూడా ఈరోజు మేము ఇస్తామని చెప్తున్నారు, అది సర్పంచులకి తెలపడం లేదు. అట్లాగే ఉపాధి హామీ పనులు కూడా గోకుల్ షెడ్లు ఇట్లా నిర్మిస్తున్నారు, అవి కూడా సర్పంచులకి సమాచారం లేదు. కానీ ఈరోజు ఏ గ్రామ సభ జరిగినా సర్పంచులను పెడతారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. ఇప్పటికైనా మేల్కొని సర్పంచ్ హక్కులను కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు. ప్రభుత్వం అంటే కదా 3 కూటమిలో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం అంటాం. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళేనండి. గతంలో ఎప్పుడు జరగలేదన్నా ఇట్లాంటి? ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో సర్పంచ్ సెక్రటరీ అకౌంట్లోకి డబ్బులు పడి డ్రా చేసి ఇచ్చేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో కూడా సర్పంచులు తీర్మానాలు తీసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు తీర్మానాలే లేదంటే ఇంకా సర్పంచులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ఈరోజు గ్రామ సభలు పెట్టినప్పుడు సర్పంచులనే పిలుస్తున్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలంటే సర్పంచులు, ఉద్యోగస్తుల్లో ఒక భాగం సర్పంచులు కూడా. రాజకీయ పార్టీలు ఉన్నా అది లోపల ఎవరు వ్యక్తిగతం తప్ప ఈరోజు సర్పంచులు అనేవాళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనే సర్పంచులను పక్క పెడుతుంది కూటమి ప్రభుత్వం. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.